అందరికీ నమస్కారం అండి. ఇంట్లో కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా లేకపోయినా, ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉన్నా, ఇంట్లో సమస్యలు ఒక్కసారిగా పెరిగిపోతున్నా, ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా ఒక్కసారి ఇంటి వాస్తును సరిచూసుకోవాలి. ఇంటి చుట్టుపక్కల ఎలాంటి చెట్లు, మొక్కలు ఉన్నాయో పరిశీలించాలి. ఎందుకంటే చెట్ల వల్ల కుటుంబం పైన కొన్ని మంచి ప్రభావాలు ఉండగా, మరికొన్ని చెడు ప్రభావాలు పడతాయి. అంటే కొన్ని చెట్ల వలన దుష్టశక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దానితో ప్రతికూల ప్రభావము ఎక్కువై సమస్యలకు దారితీస్తాయి. అలాంటి చెట్లు ఇంటికి దూరంగా ఉండేటట్లు చూసుకోవాలి. మరి ఇంటి చుట్టుపక్కల ఎలాంటి చెట్లు ఉండకూడదో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. జ్యోతిష్క శాస్త్రం ప్రకారము రేగి జాతి చెట్లను ఇంటి ఆవరణలో పెంచకూడదు. ఎందుకంటే ఇవి ఇంట్లో ప్రతికూల ప్రభావాన్ని పెంచుతాయి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలను సృష్టిస్తాయి. ఈ చెట్లు ఉన్న చోట అనేక సమస్యలు వస్తాయి. ఇంటికి తూర్పు వైపున లేదా పశ్చిమ దిశలో ఎత్తైన చెట్లు ఉండకూడదు. ఇలా చెట్లు గనక ఉన్నట్లయితే అశుభంగా పరిగణిస్తారు. జ్యోతిష్క శాస్త్రం ప్రకారము ఇంటి చుట్టుపక్కల సగం కాలిన వస్తువులు, సగం ఎండిన వస్తువులు, పొడవాటి వృక్షాలు, ఎండిపోయిన వృక్షాలు ఉండకూడదు. జ్యోతిష్క శాస్త్రం ప్రకారము చింత చెట్టు ఇంటి ఆవరణలో ఉండకూడదు. ఎందుకంటే వీటిపైన దుష్టశక్తులు నివసిస్తాయని నమ్ముతారు. వివాహ జీవితంలో కూడా శాంతి అనేది ఉండదు. కుటుంబంలో ఆర్థిక సమస్యలు వస్తాయి. ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ చెట్లు ఇంటి చుట్టుపక్కల ఉండకుండా జాగ్రత్త పడాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.